లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటనపై ఇంకా అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అసలు రాయి దాడి ఎలా జరిగింది, ఎవరు ఎలా ఎందుకు వేశారు అనే దానిపై ఎవరు వర్షన్ వారు వినిపిస్తున్నారు. ఒక పక్క వైసీపీ టీడీపీ ఆధ్వర్యంలోనే రాయి దాడి జరిగిందని, జగన్కు వస్తున్న ప్రజల మద్దతు చూసి తట్టుకోలేక ఈ తరహా కుట్రాలకు తెర తీశారని తెలుగుదేశం పార్టీపై ఆరోపిస్తుంది. తెలుగు తమ్ముళ్ళు రాయి దాడి ఘటనపై బోలెడు లాజికల్ ప్రశ్నలు వేస్తూ ఇదంతా సానుభూతి కోసం జగన్ పార్టీ సభ్యులు ఆడుతున్న డ్రామా అని ఎదురుదాడి చేశారు. ఇక తాజాగా నరసాపురం ఎంపీ టీడీపీ నేత రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భీమవరంలో తన నివాసంలో రచ్చబండ నిర్వహించిన ఆయన ఎవరో వేసిన ఒకే ఒక గులకరాయి సీఎం జగన్మోహన్ రెడ్డి నుదుటికి, వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి ఎలా తగిలింది, అది ఎలా సాధ్యం అంటూ లాజికల్గా ప్రశ్నించారు. శత్రువులంతా కలిసికట్టుగా వచ్చి తనను ఒంటరిని చేసి పంగలి కర్రతో రాయి వేసి కొడితే నేను భయపడతానా, నా వెనుక జనం ఉన్నారని జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. 16 మంది వైద్యులు, 26 మంది నర్సుల బృందంతో జగన్కు నుదిటిపై తగిలే చిన్న గాయానికి కుట్టించుకోవాల్సిన అవసరం ఉందా అంటూ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ఇక ఇదే సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో జగన్ భార్య భారతి ప్రమేయం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల సునీత చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుందని రఘురామకృష్ణరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆమె విలేకరుల సమావేశంలో చెప్పిన నిజం ఇదేనని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో భారతి ప్రమేయం ఉందని చెప్పడంలో తనకు ఎటువంటి సందేహం లేదన్నారు. ఈ కేసులో సిబిఐ విచారణ పూర్తయితే ప్రస్తుతం సూత్రధారిగా భావిస్తున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రధారిగా మారతారని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.